ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 21వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం ప్రభైన యేసు న్యాయవంతుడైన దేవుడు. ప్రభైన యేసు న్యాయవంతుడైన దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మీకోసం మేము ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డ దేవుని వాక్యం చూసినట్లయితే ఇది ఉదయకాలంలో మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మనుషుల నుండి ఆశించేది కేవలం బాహ్యాచారాలు బలులు కాదని అంతరంగ మార్పుతో కూడిన జీవన శైలిని బోధిస్తుంది. ఇది ముఖ్యంగా 3 అంశాలు మనకు నొక్కి చెప్తుంది. ఒకటి, న్యాయంగా ప్రవర్తించడం. రెండవది, దయను ప్రేమించడం. మూడవది, దేవునితో వినయంగా నడుచుకోవటం, భక్తి. ఇవి కలిగి ఉండాలని ప్రియ ప్రభువారు కోరుతున్నాడు. న్యాయముగా నడుచుకున్నట్టు అన్ని విషయాల్లో నిజాయితీగా నిష్పాక్షంగా మరియు న్యాయంగా వ్యవహరించడం, సామాజిక అన్యాయాలను, పేదరికం, వివక్షను ఎదిరించి అందరికీ సమానత్వం కల్పించడం, కనికరమును ప్రేమించడం, దయ, కరుణ మరియు క్షమాగుణాన్ని కలిగి ఉండడం, ఇతరుల పట్ల దేవుడు చూపిన ప్రేమను, కరుణను చూపించడం, ముఖ్యంగా బలహీనుల పట్ల మరి పేదల పట్ల మనము దయ, కరుణ కలిగి ఉండాలని ప్రభువారు కోరుతున్నాడు. దీన మనస్సు కలిగి దేవునితో నడుచుకున్నట, అహంకారాన్ని విడిచి దేవుని చిత్తాన్ని లోబడి ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడం, మన జీవితం స్థానం దేవుని కృప వల్లే అని గుర్తించాలి. ఈ వచనం క్రీస్తు పూర్వం 700 ప్రాంతంలో ప్రజలు కేవలం ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో దేవుని చిత్తాన్ని వెల్లడి చేసింది. ఇది కేవలం మాటలు కాదు, ఒక జీవన విధానం. దేవుని బిడ్డ, నీ జీవితంలో న్యాయంగా నడుచుకుంటున్నావా? కనికరాన్ని ప్రేమిస్తున్నావా? దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నావా? ప్రభు మనల్ని అడిగేది అదేనండి. కైసర్ ఔగస్తు అనేటువంటి రాజుగారు క్రీస్తు పూర్వం 63 నుండి క్రీస్తు శకం 14 వరకు రోమా రాజ్యపు మొదటి చక్రవర్తిగా న్యాయాన్ని, క్రమాన్ని చూపించే మరి మంచి పాలకుడుగా ఆయన ఉండాలని కోరాడు. అతడు తన రాజ్యాన్ని బానిసల శ్రమ, సైనిక దాడులు, లంచగొండితనం మీద కట్టినప్పటికీ అతడు న్యాయస్థానంలో న్యాయ సంబంధ నియమాలని, విధానాలను పునరుద్ధరించి న్యాయ దేవతని నేడు మనం పిలిచే లూటీషియన్ ప్రజలకు అందించాడు. అలాగే యోసేపును బెత్లెహేములకు రప్పించిన జనాభా లెక్కను ప్రవేశపెట్టాడు. అక్కడ అందరూ ఎంతగానో ఎదురు చూచిన బూదిగంతల వరకు ఆయన గొప్పతనం చేరే అధిపతి మరి మెస్సియా పుట్టాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు దేవుని బిడ్డలారా, మీ ఖాళీ సమయంలో చదవండి. ఔగస్తును కానీ లేదా ఈ లోకంలో మరెవరైనా కానీ నిజమైన న్యాయం ఏ విధంగా కల్పిస్తుందో చూపించడానికి, ఒక శ్రేష్టమైన రాజు ఏ విధంగా జీవిస్తాడో లేదా చనిపోతాడో చూడడానికి ఎదురు చూచాడు. శతాబ్దాల క్రితం మీకా భక్తుడు ప్రవక్తల కాలంలో దేవుని ప్రజలు అబద్ధాలతో కూడిన జీవితం, హింస, చెడుగా ధనం సంపాదించడం అనే సంస్కృతిలో విడిపోయినట్లుగా మీకా గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చూడండి. అక్కడ ఆ విషయాలు కనబడతాయి. దేవునికి ప్రియమైన దేశం ఆయన గురించి మర్చిపోయింది. ఒకరికొకరు మేలు చేసి ఆయన ఎదుటి దీన మనస్సుతో నడవడం గురించి వారికి చూపించాలని దేవుడు కోరే ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో న్యాయంగా నడుచుకోమంటున్నాడు, కనికరం చూపించమంటున్నాడు, కనికరం ప్రేమించమంటున్నాడు. దీన మనస్సు, అహంభావం, గర్వం విడిచిపెట్టి దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మరి ప్రవర్తించాలని ప్రభు అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో మరి కనికరాన్ని ప్రేమిస్తున్నావా? దీన మనస్సు కలిగి ఉన్నావా? దేవుని ఎదుట యథార్థంగా, నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తున్నావా? ప్రభు కోరేది అదేనండి. మనలో గాయపడిన ప్రజలు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, మర్చిపోయిన ప్రజల సేవకుడైన ఒక రాజు ప్రభువైన యేసు న్యాయం యొక్క వ్యక్తీకరణగా చూడవలసి వచ్చింది. దేవునికి, ఆయన ప్రజలకు ఒకరితో ఒకరికి సరైన సంబంధాలు స్థిరపరచడానికి మీకా గారి ప్రవచనం యేసు ప్రభువులో నెరవేరింది. దేవుని స్తోత్రం.
కైసరు బాహ్యంగా ప్రవేశపెట్టిన న్యాయం చట్టం ద్వారా సాధ్యం కాదు. అయితే సేవకుడైన రాజు అయిన యేసు ప్రభు ఆత్మీయ కనికరం ఆత్మ యొక్క కనికరము మంచితనంలోని స్వాతంత్రం ద్వారా సాధ్యమవుతుంది. న్యాయంగా నడవడం, కనికరాన్ని ప్రేమించడం, దేవుని ఎదుట దీనంగా నడవడం అంటే ఏమిటో దేవుని బిడ్డ నువ్వు గ్రహించావా? ప్రభు అయిన యేసు ప్రభు జీవితంలో దీన్ని ఏ విధంగా మనం చూడగలమండి? ఆయన న్యాయంగా మరి ప్రేమ కలిగి దీన మనసు కలిగి ఆయన నడిచాడు. ఆ రీతిగా దేవుని బిడ్డ మనం కూడా నడుచుకున్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడగలం. మన దేవుడు కోరుకునేది అదే. మరొకసారి ధ్యానించండి, ప్రార్థించండి. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. మరి ఆయన ఈ ఉదయకాల వర్తమానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. స్వదేశ విదేశాల్లో ఉండి ఈ వర్తమానాలు అనేకులకు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, బిజినెస్లో నాయన మా తండ్రి నష్టపోయి అప్పులు ఊబులు కూరిపోయి మరి లేవలేని స్థితిలో నిరాశ నిస్పృహణ బిడ్డలను కనికరించి దేవా వారి సమస్య నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి విడుదల చేయండి ఆయన. దేవానికి వందనాలు చెల్లించుకున్నది. మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాగ్రహం బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. రోగులైన బిడ్డమని ప్రత్యేక చూపించిన ఆయన. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీలో ఉంటున్నారో ఇప్పుడేనైనా కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు ముందర పాదంలో ప్రభావం చేస్తున్నాం నాయన. మీరు పొందిన గాయమిని చేతన బిడ్డలకు స్వస్థగా వచ్చింది నాయన. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ వారంలోనే అద్భుతం జరిగి నాయన మా తండ్రి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వారు ఘనంగా జరుగును కాక. ఏ కుటుంబాలు అయితే కోర్టు గొడవల్లో ఆయా సమస్యలు కూరుకుపోయి ఉన్నారో వారి సమస్యలన్నిటికీ విడుదల చేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటిపై దీవెనించి నీ దాస్తులను విధురాలను దిక్కులేని బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని సహాయం చేయమని ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతము కాపాడని దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.